అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. దేవర అండర్ వాటర్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని ఎన్టీఆర్ తెలిపారు. ఆయన కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ దేవర. జాన్వీ కపూర్ కథానాయిక. తాజాగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. అంతేకాదు తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 172 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. మరోవైపు ఈ మూవీ ప్రచారంలో భాగంగా అమెరికాలో పర్యటిస్తున్న ఎన్టీఆర్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. RRR కోసం చాలా రోజులు నీళ్లలోనే ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు మా దర్శకుడు కొరటాల శివ కూడా నన్ను వదలలేదు. దేవర పార్ట్ 1తో ఇక అయిపోతుందేమో అనుకున్నా, కానీ మీ అందరి నుంచి వచ్చిన స్పందన చూస్తుంటే దేవర పార్ట్ 2కు కూడా వాటర్ సీక్వెన్స్ తప్పేలా లేదు. VFXకు నేనేమీ బ్రాండ్ అంబాసిడర్ కాదు. ఈ విషయంలో SS రాజమౌళి ఎంతసేపైనా మాట్లాడతారు. ఒక నటుడిగా అది ఎంత కష్టమో నాకు బాగా తెలుసు. VFX ద్వారా వాటర్ క్రియేట్ చేసి అది నిజమైనదిగా కనిపించేలా చేయడం చాలా కష్టం. క్లైమాక్స్లో వచ్చే షార్క్ సీన్, అండర్ వాటర్ సీక్వెన్స్ కోసం 35 రోజులకు పైగా పనిచేశాం. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నీళ్లలో దిగుతూ బయటకు వస్తూ ఉండాల్సి వచ్చేది. ఆ సన్నివేశాలన్నీ అద్భుతంగా రావడానికి చాలా మంది కష్టపడ్డారు. ముఖ్యంగా VFX టీం అద్భుతంగా పనిచేసేది. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, సంగీత దర్శకుడు అనిరుద్, ప్రతి ఒక్కరూ సినిమాకు మూల స్తంభాల్లా నిలిచారు అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. విజయ్తో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో కనిపిస్తున్నారు నటి త్రిష. జస్ట్ విజయ్తోనే కాదు, అజిత్ హీరోగా నటిస్తున్న 2 సినిమాల్లోనూ ఆమె నాయిక. విడాముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీతో అజిత్ పక్కన ఆమె ఎలా ఉంటారోనని ఊహించుకుంటున్నారు ఫ్యాన్స్. తమిళంలోనే కాదు, మలయాళంలోనూ చేతి నిండా సినిమాలున్నాయి సౌత్ క్వీన్ త్రిషకి. పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కాంపౌండ్లో చేస్తున్న థగ్ లైఫ్ కోసం ఆడియన్స్తో పాటు ఆమె కూడా ఇష్టంగానే వెయిట్ చేస్తున్నారట. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ భామ ఇప్పుడు తన లేటెస్ట్ ప్రాజెక్ట్స్ గురించి కూడా బ్యాక్ టు బ్యాక్ షేర్ చేస్తున్నారు. అన్ని సినిమాలు ఒక లెక్క, మెగాస్టార్ చిరంజీవి మూవీ మరో లెక్క అని టాక్ టాలీవుడ్లో ఎలాగూ ఉంది. స్టాలిన్ తర్వాత చిరుతో కలిసి స్టెప్పులేస్తున్నారు ఈ బ్యూటీ. సంక్రాంతికి విశ్వంభర సినిమా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు అభిమానులు. తెలుగులో ఈ సినిమా తనకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టడం గ్యారంటీ అన్నది త్రిష వైపు వినిపిస్తున్న మాట. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తెరంగేట్రం చేసిన చిరుతకు 17 ఏళ్లు పూర్తయ్యాయి. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సరిగ్గా 17 ఏళ్ల క్రితం 2007 సెప్టెంబర్ 28న విడుదలైంది. దీన్ని గుర్తు చేస్తూ నిర్మాణ సంస్థ వైజయంతి ఫిల్మ్స్ తాజాగా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ ట్వీట్ను చెర్రీ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. 17 ఏళ్ల క్రితం ఇదే రోజున గ్లోబల్ స్టార్ ఎదుగుదలను ప్రపంచం చూసింది. రామ్ చరణ్ హీరోగా వచ్చిన తొలి చిత్రం చిరుత బాక్సాఫీస్ వద్ద తుఫానులా తీసుకువెళ్లింది. చెర్రీ అద్భుతమైన సినిమా ప్రయాణానికి వేదికగా నిలిచింది అంటూ ట్వీట్ చేసింది.
బిగ్ బాస్ హౌస్లోకి మూడో కంటెస్టెంట్గా వెళ్ళిన నటుడు అభయ్ నవీన్ 3వ వారంలోనే ఆయన బయటకు పంపించేశారు బిగ్ బాస్. దానికి మెయిన్ రీజన్ బిగ్ బాస్కి కౌంటర్లు వేయడమే అని బయట అందరూ చెప్పుకుంటున్నారు. మీ మీద బిగ్ బాస్ కక్ష కట్టాడు, మీరెందుకు బిగ్ బాస్ కక్ష కట్టారంటే మనకి ఒకటి ఉంటుంది కదా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని. మనకి ఒకటి నచ్చనప్పుడు ఏడు సీజన్లో ఎవరు మీలా ప్రవర్తించలా, అంత సాహసం చేయాల, ఎక్కడి నుంచి మీకు ఆ ధైర్యం వచ్చింది అంటే గట్టిగా అక్కడ ఏదో తేడా జరుగుతుందని నాకు అనిపించింది. తేడా ఇన్ ద సెన్స్, రూల్ రాంగ్ వీళ్ళు చూస్తలేరు. వీళ్ళు రూమ్ తప్పు చేస్తున్నప్పుడు మనం ఫైట్ బ్యాక్ చేయకపోతే మనం ఎట్లా నిజమవుతాం? పంపించడానికి ముందే డిసైడ్ అయిపోయాడు బిగ్ బాస్ మిమ్మల్ని. మరి వీళ్ళకి కదా ఇవ్వాల్సింది రెడ్ కార్డు, రూల్స్ అతిక్రమించినందుకు. నేను క్వశ్చన్ చేసినందుకు నన్ను బయటకు పంపించారని నేను ఫీల్ అయిన దాన్ని. మీరు ఏ విషయాల్లో బిగ్ బాస్ హౌస్లో మోసపోయారు? ఫామ్ పరంగా చూస్తే తమిళనాట విజయ్ ఇప్పుడు నెంబర్ 1. మొన్నటికి మొన్న గోట్ కూడా 450 కోట్ల వరకు వసూలు చేస్తున్నాయి. అయితే రాజకీయాల కారణంగా ఈయన రిటైర్మెంట్ ప్రకటించారు. ఇంకొక సినిమా మాత్రమే చేస్తున్నారు విజయ్. దాంతో కోలీవుడ్కు ఇది పెద్ద దెబ్బే. తాజాగా అజిత్ సైతం లాంగ్ బ్రేక్ కావాలంటున్నారు. ఇది మరో షాక్ వాళ్లకు. అజిత్ ప్రస్తుతం నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ, విడాముయర్చి సినిమాలు 3 నెలల గ్యాప్లోనే రానున్నాయి. వీటి తర్వాత 2 ఏళ్ల బ్రేక్ తీసుకోనున్నారు అజిత్. దానికి కారణం యూరోపియన్ GT4 ఛాంపియన్షిప్ రేసింగ్ పై ఈ హీరోకున్న ఇష్టమేంటో అందరికీ తెలుసు. ఇందులో పాల్గొనడానికి ఒప్పుకున్న సినిమాలు త్వరగా పూర్తి చేస్తున్నారు. మొత్తానికి విజయ్ అజిత్ బ్రేక్ ఒకేసారి ఇస్తే కోలీవుడ్ కోలుకోవడం కష్టమే. నా భర్తను ట్రాప్ చేసి ఇంటికి కూడా రాకుండా చేసింది. 5 ఏళ్ల పాటు నాకు నరకం చూపించింది. చివరకు నేను ఆత్మహత్యాయత్నం చేసేంత వరకు తీసుకెళ్లింది అంటూ జానీ మాస్టర్ బాధితురాలపై ఆయన భార్య సుమలత సంచలన ఆరోపణలు చేసింది. జానీ మాస్టర్ బాధితురాలపై తాజాగా ఫిలిం ఛాంబర్లో ఆమె ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా బాధితురాలపై మండిపడింది. కొరియోగ్రఫర్గా అవకాశాల కోసం బాధితురాలే తన భర్త జానీ మాస్టర్ను ట్రాప్ చేస్తుందని చెప్పింది. జానీని ఇంటికి రానివ్వలేదని, పెళ్లి చేసుకోవాలని నిత్యం వేధించేదని ఆరోపించింది. నా భర్త ఇంటికి సరిగ్గా రాకపోవడంతో నేనే బాధితురాలి ఇంటికి వెళ్లాను. జానీ మాస్టర్ను నువ్వు ఇష్టపడితే నేను తప్పుకుంటా, ఆయన జీవితంలో నుంచి వెళ్లిపోతానని చెప్పా. అయితే బాధితురాలు మాత్రం జానీ తనకు అన్నయ్య లాంటి వాడు అని చెప్పడంతో నమ్మేశా అని సుమలత తెలిపింది. వాస్తవానికి ఇక్కడ బాధితురాలు ఆ అమ్మాయి కాదు, తామేనని జానీ మాస్టర్ భార్య ఆవేదన వ్యక్తం చేసింది. ఆ అమ్మాయికి తన భర్తతో పాటు చాలా మందితో సంబంధం ఉందని సుమలత చెప్పింది. ఈ విషయం తెలిసి తన భర్త ఆమెను దూరం పెట్టాడని వివరించింది. దీంతో తప్పుడు కేసు పెట్టి తన భర్తపై కక్ష సాధిస్తుందని సుమలత ఆరోపించింది. ఆ అమ్మాయితో పాటు వాళ్ళ అమ్మ కూడా తమను వేధించారని, తప్పుడు కేసు పెట్టిన ఆ తల్లి కూతుళ్లపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. తనకు తన పిల్లలకు ఏం జరిగినా వారిదే బాధ్యత అని, తమకు న్యాయం చేయాలని ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు సుమలత ఫిర్యాదు చేసింది. తెలుగు యూట్యూబర్ హర్ష సాయి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే తనను లైంగికంగా దాడి చేయడంతో పాటు మానసికంగా వేధిస్తున్నట్లు కేసు పెట్టిన యువతి తాజాగా మరో విషయంపై పోలీసులను ఆశ్రయించింది. హర్ష సాయి పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్న విషయం తెలిసిందే. అతడి గురించి చిన్న సమాచారం దొరికినా ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు. అయితే ఈ క్రమంలోనే మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. హర్ష సాయి పోలీసుల కళ్ళుగప్పి దేశం వదిలి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్లు బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. కేసు విషయంలో సైబరాబాద్ సిపిని కలిసిన ఆ యువతి హర్ష సాయి దేశం వదిలి వెళ్లకుండా చూడాలని ఫిర్యాదులో పేర్కొంది. అలాగే సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలని యువతి ఫిర్యాదులో తెలిపినట్లు సమాచారం. మరోవైపు హర్ష సాయి కేసును పోలీసులు సీరియస్ గా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. తనంతటా తాను పోలీసులకు లొంగిపోకపోతే హర్ష సాయిపై లుకౌట్ నోటీస్ జారీ చేసే యోచనలో పోలీసులున్నారు. డేటింగ్ యాప్లో సెలబ్రిటీల పేర్లు ప్రస్తుతం బీటౌన్లో చర్చనీయాంశమవుతున్నాయి. ఈ పేర్లలో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేల పేరు కూడా ఉండటంతో ఈ వ్యవహారంపై ఊర్వశి స్పందించింది. కేవలం మేము మాట్లాడుకోవడం కోసం ఈ యాప్లో లాగిన్ అయ్యాం. ఇందులో నాతో పాటు హృతిక్, ఆదిత్య రాయ్ ఇలా చాలా మంది పేర్లున్నాయి. సమయం దొరికినప్పుడల్లా ఈ యాప్ ద్వారా మాట్లాడుకుంటూ ఉంటాం. లీజర్ టైంలో ఒకరికొకరం రిక్వెస్ట్లు పెట్టుకుంటాం. దయచేసి దీన్ని వేరే కోణంలో చూడొద్దు ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. ఊర్వశి రౌతేల ప్రస్తుతం టాలీవుడ్లో నటిస్తున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ హీరోగా
కెఎస్ రవీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఊర్వశి కీలక పాత్ర పోషిస్తోంది. ఇండియన్ సినీ పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే ఐఫా అవార్డుల వేడుక యుఏఈ రాజధాని అబుదాబి వేదికగా శనివారం అట్టహాసంగా జరుగుతోంది. ఈ ఈవెంట్లో బాలీవుడ్తో పాటు టాలీవుడ్, కోలీవుడ్ నుంచి నటులు హాజరై సందడి చేశారు. ముఖ్యంగా ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, ఏఆర్ రెహమాన్, వెంకటేష్, బాలకృష్ణ, సమాంతా, రానా తదితరులు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి మరో ప్రతిష్టాత్మక అవార్డును కైవసం చేసుకున్నారు. ఐఫా 2024కు గాను అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా అవార్డును మెగాస్టార్ అందుకున్నారు. బాలీవుడ్ దిగ్గజం లిరిక్ రైటర్ జావేద్ అఖ్తర్ చేతుల మీదుగా మెగాస్టార్ ఈ అవార్డును అందుకున్నారు. మరోవైపు ఉత్తమ చిత్రం విభాగంలో రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాకు అవార్డు దక్కగా ఉత్తమ నటుడు తెలుగు విభాగంలో దసరా సినిమాకు నాని అవార్డు అందుకున్నారు. వరల్డ్ వైడ్గా ఫస్ట్ రోజే 172 కోట్లు కలెక్షన్లు రాబట్టింది దేవరా చిత్రం. దీంతో ప్రభాస్ ఆదిపురుష్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. ఇకపోతే ఎన్టీఆర్ కెరీర్లో ఇది హైయెస్ట్ కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. ఇక రానున్న 2 రోజులు వీకెండ్తో పాటు దసరా సెలవులు వస్తూ ఉండటంతో ఈ సినిమా కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాలలో చూసుకుంటే దేవరా 5వ స్థానంలో ఉంది. 223 కోట్లతో RRR మొదటి స్థానంలో ఉండగా 2వ స్థానంలో బాహుబలి, 3వ స్థానంలో కలికి, 4వ స్థానంలో సలార్ ఉన్నాయి. యంగ్ టైగర్ దేవరా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కోలీవుడ్లో కూడా ప్రభంజనం సృష్టిస్తోంది. తమిళ తంబీలను చొక్కాలు చింపుకునేలా చేస్తుంది. ఇక ఇది విట్నెస్ చేసేందుకే అన్నట్టు ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన డైరెక్టర్ అనిరుద్ధ్ చెన్నైలోని ఓ థియేటర్లో సందడి చేశారు. దేవరా ఫ్యాన్స్ను ఫిదా చేశాడు. దేవరా షో స్టార్ట్ అవ్వగానే చడీ చప్పుడు కాకుండా థియేటర్లోకి వచ్చిన అనిరుద్ధ్ ఫ్యాన్స్ రియాక్షన్ చూస్తూ ఖుషి అయ్యాడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్తో కలిసి సినిమా చూశాడు. ఆ తర్వాత ఫ్యాన్స్తో మాట్లాడాడు. వారిలో మరింత ఉత్సాహం పొంగేలా చేశారు. వైవిధ్య భరిత పాత్రలను ఎంచుకుంటూ తన నటన అందంతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సమాంతా. ఏ మాయ చేసావి సినిమాతో ప్రేక్షకులను మాయ చేసిన సమాంతా ఇప్పటికీ స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం సౌత్ ఇండియాలోని టాప్ హీరోయిన్లలో సమాంతా ఒకరు. అంతేకాకుండా అత్యధిక పారితోషికం అందుకుంటున్న సౌత్ కథానాయికలలో కూడా సమాంతా ముందు వరుసలో ఉంది. అయితే ప్రస్తుతం అనారోగ్యం కారణంగా సినిమాలకు కొంత బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా శామ్కు అరుదైన గౌరవం దక్కింది. విమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది. సినీ రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఐఫా అవార్డుల వేడుక అబుదాబి వేదికగా ఘనంగా జరుగుతోంది. ఈ ఈవెంట్లో బాలీవుడ్తో పాటు టాలీవుడ్, కోలీవుడ్ నుంచి నటులు హాజరై సందడి చేశారు. ఈవెంట్లో భాగంగా 2వ రోజు స్టార్ నటులు సమాంతా, రానా, వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. ఈ వేడుకల్లోనే శామ్ను నిర్వాహకులు ప్రతిష్టాత్మక విమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించారు. మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ హీరోగా నటించిన బ్యాచులర్ మూవీతో హీరోయిన్గా వెండి తెరకు పరిచయమైంది. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకుంది. ఇందులో గ్లామర్ లుక్స్, యాక్టింగ్తో అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ కాలేజ్ రోజుల్లో తన శరీరాకృతి గురించి ఎన్నో విమర్శలు వచ్చాయని, తనను బాడీ షేమింగ్ చేస్తూ ఆట పట్టించేవారని గతంలో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కానీ ఇప్పటికే ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో రేంజ్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న గోట్ చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయం కానుంది. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో దివ్య భారత్కి మరిన్ని ఆఫర్స్ రావడం ఖాయంగా తెలుస్తోంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై దేశవ్యాప్తంగా సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారంపై హిందూ సంఘాలు మండిపడ్డాయి. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పలువురు స్పందించారు. తాజాగా ఇదే అంశంపై సూపర్ స్టార్ రజనీకాంత్ని ప్రశ్నించగా సమాధానం చెప్పేందుకు ఆయన పెద్దగా ఆసక్తి కనబరచలేదు. రజనీకాంత్ ప్రస్తుతం వెట్టయాన్ ప్రమోషన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ పాత్రికేయుడు తిరుమల లడ్డూలో కల్తీ జరిగాయంటూ ఆరోపణలు వస్తున్నాయని, దీనిపై స్పందన ఏంటి అని ప్రశ్న ఎదురైంది. దీనికి రజనీ సార్ నో కామెంట్స్ అంటూ వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. సుభీష్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా లగ్గం. ఈ సినిమాకు రమేష్ చెప్పాల కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు లగ్గం సినిమా రిలీజ్ డేట్, లాంచింగ్ పోస్టర్ ప్రముఖ హీరో సుధీర్ బాబు గారి చేతుల మీదుగా ప్రారంభించారు. టీజర్ చూసిన సుధీర్ బాబు గారు చాలా బాగుందని ప్రశంసించి టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. తెలంగాణ నేపథ్యంలో జరిగే తెలుగు సినిమా చిత్రంలో నటీనటులు పూర్తి తెలంగాణ యాస మాట్లాడకుండా వాడుక భాషలో మాట్లాడతారు. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుంది. ఇది లగ్గం నామ సంవత్సరం కాబోతుందని ఏ దర్శకుడు ధీమా వ్యక్తం చేశారు.
రాఘవి మీడియా మరియు హైదరాబాద్ మోడల్స్ సెలబ్రిటీ డాండియా నైట్స్ 8వ సీజన్ను ప్రకటించారు. ఆ వివరాల్లోకి వెళ్తే హలో ఎవ్రీవన్, నేను మీ అశ్విని శ్రీ. సో నేను ఈరోజు వచ్చేసాను సెలబ్రిటీ డాండియా నైట్ సీజన్ 8. ఇది అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 12 వరకు నడుస్తుంది. సో టోటల్గా 10 days ఉంది ఈవెంట్. అయితే చాలా బాగా జరగబోతుంది బికాస్ ఇక్కడ సిటీలో ఉన్న అందరూ బిగ్ సెలబ్రిటీస్ అందరూ వస్తున్నారు అండ్ బిగ్ డీజేస్ కూడా. ఇక్కడ మంచిగా డాన్స్ చేసుకోవచ్చు. డాండియా నైట్ అయితే అదిరిపోతుంది. మీరు అందరూ రండి తప్పకుండా. అండ్ దిస్ ఈవెంట్ ఈస్ కనెక్టెడ్ బై హైదరాబాద్ మోడల్స్ అండ్ ఇట్ ఈస్ బై రాఘవి మీడియా. థ్యాంక్ యూ సో మచ్. ట్రెడిషనల్ మ్యూజిక్ తోటి మేము ఈ ఈవెంట్ని పర్ఫామ్ చేస్తాము. సో వెరీ విత్ సో మచ్ ఆఫ్ పవర్ఫుల్ బీట్స్ అండ్ ఆల్. సో ఇంకా ఇది లాంగ్ టైం ఉంటుందండి. ఇట్స్ నాట్ లైక్ 1 hour or 2 hours. ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది అండ్ నైట్కి ఎండ్ అవుతుంది కాబట్టి సో Are you looking for Dandiya events in Hyderabad? There is news for you. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా నుంచి అప్డేట్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఇప్పటికే ఒక సాంగ్ రిలీజ్ చేసి మెప్పించిన మూవీ యూనిట్ తాజాగా 2వ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. రామ్ మచ్చా మచ్చా అంటూ మాస్ బీట్తో సాగింది ఈ పాట. అనంత శ్రీరామ్ ఈ పాట రాయగా తమన్ సంగీత దర్శకత్వంలో నకాష్ అజీజ్ ఈ పాటని పాడారు. ఇక ఈ ప్రోమోలోనే చరణ్ గ్రేస్తో మంచి హుక్ స్టెప్ వేసి అదరగొట్టారు. దీంతో ఈ పాటలో సినిమాలో చరణ్ స్టెప్స్ అదిరిపోతాయని అర్థమవుతుంది. ఈ సాంగ్ కోసం 1000కి పైగా జానపద కళాకారులతో షూట్ చేశారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ ధూమ్ 4 సినిమాకు విలన్లు దొరికినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ధూమ్ ఫ్రాంచైజీలో 3 సినిమాలు రాగా బ్లాక్ బస్టర్ అందుకున్నాయి. అయితే 4వ పార్ట్ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించి సాలిడ్ అప్డేట్ వచ్చింది. ఇన్ని రోజులు ధూమ్ 4 సినిమాలో విలన్గా కోలీవుడ్ నటుడు సూర్య నటించబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలకు చెక్ పెడుతూ బాలీవుడ్ నుంచి క్రేజీ కాంబో బయటకు వచ్చింది. ఈ సినిమాలో విలన్స్గా బాలీవుడ్ బాద్షా షారుఖ్తో పాటు రణబీర్ కపూర్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆదిత్య చోప్రా రణబీర్ కపూర్ను సంప్రదించగా రణబీర్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఫ్యాన్స్ పండగ అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు నటుడు మోహన్ బాబు, ఆయన తనయుడు విష్ణు. శుక్రవారం సాయంత్రం సీఎంను కలిసిన వారు వరద బాధితుల సహాయార్థం ప్రకటించిన 25 లక్షల చెక్కును అందజేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ విష్ణు తాజాగా పోస్టు పెట్టారు. సీఎంను కలవడం చాలా సంతోషంగా ఉంది. 25 లక్షల చెక్కును అందజేశాం. కన్నప్పతో పాటు చాలా విషయాల గురించి ఆయనతో మాట్లాడా. నేను వేసిన ఆర్ట్ వర్క్పై ఆయన సంతకం తీసుకున్నా అని పేర్కొన్నారు. భారీ వర్షాలు, వరదలతో ఇటీవల 2 తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలు అతలాకుతలమైన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలకు చేయూతనందించేందుకు పలువురు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. భారీ మొత్తంలో విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో మోహన్ బాబు 25 లక్షలు విరాళంగా ఇస్తానని చెప్పారు. తాజాగా ఆ చెక్కును సీఎంకు అందజేశారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంట్రోని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు నుంచి అప్డేట్ చేసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.